మనసు పెట్టండి, మనసు తిప్పుకోండి దేవుని వైపు. హల్లెలూయా. వింటున్నారా? వింటున్నారా అంటే కూడా వింటున్నారా, తింటున్నారా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. వింటున్నారా? వారు మన ఎముకలు ఎండిపోయాను. మీలాగనే ఇంకేం బాగుపడుతుంది, ఇంకేం సంతోషం ఉంటుంది, బతుకులు సంతోషం ఉంటుందా? ఇక మన కర్మ తింటే, మన తలవా తింటే, మన అదృష్టం తింటే. కొంతమంది అయితే పుట్టిన కులాన్ని తిడతారు. నీ కొంపలు ఎన్న పెట్టినా నేను, నీ కులం ఎన్న పెట్టినా నేను, మంచిగా మనిషి ధర ఎన్న పడితే ఇంత బాగుంటుంది, బంగారు పోయాలి ఇట్లా ఊగుతుంది. గమ్మత్తుగా ఏం మనసులో ఏమో. దేవుడేమో నువ్వు పెంట కుప్పపోయి చిల్లాపబడి నువ్వు గొప్ప స్థితిలోకి వస్తే అందరి నుంచి ఆశ్చర్యపోవాలి. ఏ ఊరు పోయినా దేవుడు ఎన్నుకుంటే, ఏ చుట్టాల మధ్య పోయినా నేను గురించి ముచ్చట్లు పెట్టాలి. దేవుడు ఎన్నుకుంటే నీకేమో తలకాయ పని చేయదా, శివుని పని చేయదా? ఇంత మొత్తుకున్నా కూడా నీ బాధ నీకైనా, నీ కోస నీకైనా, నీ రంది నీకైనా, నీ సొంత నీకైనా ఇంత పని చేయండి. వాటిని దేవుని మార్పుతాము. లేదుగా నాకైతే ఇట్లా ఎవ్వరు చెప్పాలి. నా బాధలైనా బాగు చేసింది, నా బాధలైనా కష్టాలు అది దారి చూపించింది. బైబిల్ చెప్తుంది, భయభక్తులు గల వారు కోరుకోవాల్సిన మార్గాన్ని దేవుడు వారికి తెలియజేస్తాడు. నువ్వు భయం భక్తుంటుందా ఎవరు బోధించనక్కర్లేదు. నువ్వు కోరుకోవాల్సిన మార్గాన్ని దేవుడు నీకే బోధిస్తాడు. నాకు ఎవరో చెప్పలేదు. నేను 3 నెలలనే నిజమైన సహవాసానికి వచ్చాను, నిజమైన సంఘంలోకి వచ్చాను 3 నెలలు. లేయలియా. కొంతమంది పెళ్ళైనాక 10 నెలలకి విడాకులు తీసుకున్నారు ఉన్నారు తెలుసా? తెలుసా? కొంతమంది పెళ్ళైనాక నెల, 2 నెలలకి, 3 నెలలకి, 6 నెలలకి విడాకులు తీసుకున్నారు తెలుసా? కొంతమంది అయితే అన్నీ బాగా పనికి రానంతుంటే, పనికి మానంతుంటే సంవత్సరాలు గడుపుకుంటారు. లోకం సొంతం అనేది ఎరగరు. బాగా దుఃఖం, ఏడుపు, కన్నీరు, అన్నపానాలుగా పూజించుకుంటారు. ఏం చేస్తారు అనుకుంటా జనాలు జీవితం తాగం చేసుకుంటున్నారు. నేనైతే ఒక మంచి అబ్బాయి నాకు దొరకంగానే వానికి విడాకులు ఇచ్చింది. మంచి ఆయన దొరికింది అంతే, విడాకులు ఇచ్చి మొత్తం మన వాడు ఊరికే నాయ పెట్టమన్నాడు. నేను మంచిగా చూసుకుంటున్నా, ఖాళీగా 36 ఏళ్ళు నీ చూడు, ఇంకా ఇంకా మంచిగా వస్తాను, ఇంకా నమ్మమంటావు నేను. ఇప్పుడు రాజకీయ నాయకులు కనుక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి దించేట చాలుగా మాకు 10 ఏళ్ళు చాలు, 5 ఏళ్ళు చాలు నువ్వు చేసిన కాదు. నువ్వు అప్పుడేమన్నావు ఇప్పుడేమన్నావు అంతా లేదా? నాకు ఇంకొక ఛాన్స్ ఇంకా అదరగొడతా, చాలా 2 ఛాన్సులు, 1 ఛాన్స్ ఇచ్చాను చాలుగా అని అంటలేదు అక్కడక్కడ. మరి ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3సారి నమ్మితే వాళ్ళతో తెలియ తక్కువ ఇక మళ్ళీ బాగుపడు కూడా ఊరికే నమ్ముతారు. లేదుగా వింటున్నారా? జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుడికి మనం ప్రదానం చేయబడ్డాం. మనం ఎలా ఉండాలి? లేదుగా వింటున్నారా? దేవుడు మనం కనుక పొరపాటు చేస్తే కొంతమంది విడాకులు ఇయ్యరు, కానీ భార్యను దూరం చేస్తారు. తెలుసా మీకు? తల్లిగారింటి పంపిస్తారు. తెలుసా అంటే తెలుసా? కొంతమంది భర్తను దూరం చేస్తారు. తెలుసా? తెలుసా అంటే తెలుసైతే మంచిగా. అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపుత్రుడా, ఎముకలు ఇశ్రాయేలందరినీ సూచించున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మనము నాశనమైతిమి అని అనుకుంటున్నారు. చూసా ఎంత ఎండిపోయిన ఎముకలకే జీవం పోయిందనేది నువ్వు అనుకుంటున్నావు నాశనమైంది. దేవుడు అంటున్నా మరి దేవుడికి అసాధ్యమని ఏదైనా ఉన్నదా? మరి వాక్యమేను, వాక్యం నిన్ను బతికిస్తుంది.
ఆయనతో సహవాసం చేయి, నీకు జీవం కలుగుతుంది. నీ ఆశ గల ప్రాణినాయన తృప్తిపరుస్తాడు. ఆశ విఫలం కాదు, కోరిక సిద్ధింపజేస్తాడు, ఆలోచనలు సఫలం చేస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశించిన వారికి, ఆకలి వారికి తృప్తిపరిచేది కూడా ఆయన. ఎవరైతే ఆకలితున్నారో వారు తృప్తిపరుస్తాడు, ఎవరైతే ఆశతో వారు తృప్తిపరుస్తాడు. కనుక నువ్వు చేయాల్సిన పని, నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని చిక్కులున్నా, ఎన్ని చికాకులున్నా, నీ బాధ ఏదైనా ముందు దేవుడు చెప్పింది అదే నీ సమస్యకు పరిష్కారం. అదే ఒక ఆయన అయ్యా నేను వెంబడిస్తా. ఫేస్బుక్ శిష్యుడు, ఒక శిష్యుడు, మా నాయన చనిపోయిండు, పాతి పెట్టుకొని వస్తాను. ఫేస్బుక్ పంపలేదు. తల్లి చచ్చిపోతే కూడా 12 శిష్యులు, ఒక శిష్యుని పంపలేదు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకోవాలనేమో, నీవు మాత్రం నన్ను వెంబడించను. వేసుకుని బోధంటే ఎవరుకుంటున్నారు? అమ్మగారు సాక్ష్యం చెప్తుంది. నేను ఇంటికి వచ్చినప్పుడు తెలంగాణ జ్వరం వస్తుంది, దవాఖాన తీసుకుపోవాలి, చూపించాలి. కానీ నేనే మాత్రం బ్యాగ్ పెట్టుకుంటే మాత్రం వెనక చూసింటాడు ముందుకే. తెలుసా, నేను బస్సు ఎక్కినాక జ్వరం తగ్గుతుంది. తెలుసా మీకు? బస్సు ఎక్కినాక ఇక నార్మల్ అయితే జ్వరం. ఒక 3 రోజులు ఉంటే 3 రోజులు జ్వరం ఉంటుంది, 4 రోజులు ఉంటే 4 రోజులు జ్వరం ఉంటుంది. దేవుని దగ్గర నేర్చుకుంటే దేవుని జ్ఞానం. నువ్వు సమస్య పరిష్కారం చేయలేవు, జ్వరం తీసేసే శక్తి ఉంది ఆయన దగ్గర. ఆయన చెప్పినట్టు చేయి, నీ సమస్యలన్నీ ఆయన చూసుకుంటాడు, నీ బాధలన్నీ ఆయన చూసుకుంటాడు. వింటున్నారా? 62 యెషయా 4 చూస్తున్నారు. విడవబడిన దాని ఇంతమంది మనం అనుకున్నాం కదా, భార్యను దూరంగా పెడతారు, భర్త దూరంగా పెడతారు. ఆ భార్యతో ఒరిగేది ఏం లేదు, ఈ భర్తతో ఒరిగేది ఏమి లేదు. ఇవాళ రేపు ఎవరు సుఖపడ్డది కనుక, ఎవరు సంతోషం కనుక, ఏ మనిషినైనా ఏ భార్య అయినా సంతోషంగా అన్ని విషయాలను మరి తృప్తిపరిచే శక్తి ఏ మానవుని దగ్గర ఉన్నదా అంటే అసలే లేదు. వింటున్నారా? అసలే లేదు. ఎంత పెద్ద సినిమా యాక్టర్ కానీ, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు, ఎంత వ్యాపారవేత్త కానీ, ఎవరి దగ్గర ఎదుటి మనిషిని లేదా భార్యను భర్త కానీ, భర్తను భార్యని కానీ తృప్తిపరిచే శక్తి లేదు. తెలుసా నీకు? సినిమా యాక్టర్ల భర్తలు ఆత్మహత్య చేసుకుంటారు పోతున్నారు, ఆడవాళ్ళ భర్తలు. సినిమా యాక్టర్ల ఊరు పెట్టుకొని చనిపోతున్నారు. చూడండి, ఇప్పటివరకు ఎంతమంది చనిపోయినా అడగండి, కలతో తెలుసుకోవాలని చెప్తారు. టీవీ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎంతమంది ఊరు పెట్టుకుని చనిపోమని చూస్తున్నాం మనం, లేదా హత్య చేయబడుతుందని చూస్తున్నాం మనం. ఎక్కడ రక్షణ లేదు, ఎక్కడ కాపుదం లేదు, ఎక్కడ తృప్తి లేదు. ఒక యేసులో మాత్రమే అది దొరుకుతున్నది. దాన్ని తునీకరించకండి, తోసివేయకండి. ఎక్కడ నీకు సంతోషం లేదు. కొంతమంది పాపం తెలిసి తెలియక క్రైస్తవులు ఏంటి రాజకీయాలు దిగుతున్నారు. అక్కడ ఏం లేదు, ఇంకా చెడిపోవడమే. మొట్టమొదటి వాక్యం అసంటి వారికే మరియు శ్రమల నుంచి ఉన్న జనులు ఇశ్రాయేలును చెరల నుండి రప్పించను, వాడైన పట్టణమును మరణం కట్టుకుని వారు కాపుల ముందరు. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. విడవబడిన దాని కమ్మిదను అనబడవు, వాడైన కమ్మిదట ఇక్కడ దేశం గురించి చెప్పబడదు. వారు నీకును జీవల అన్ని భూమికి పేర్లు పెట్టబడను. యెహోవా నిన్ను గురించి ఆనందిస్తున్నాడు, నీ దేశము వివాహితమగును. చెప్పలేంత ముందు ప్రధానమైంది, ఇప్పుడు వివాహితం అవుతుంది. ఎప్పుడంటే మనం ఇష్టరాలుగా ఉండాలి, ఎప్పుడంటే మనం ప్రతివ్రతలాగా ఉండాలి. ప్రతివ్రత అంటే అన్ని దేవుని ఆలోచన ప్రకారమే చేసుకోవాలి. ఏ పని చేసి ఆర్తి వారిని ప్రతివ్రత అంటారు. కొద్దిసేపు సైతాన్ని చెప్పినట్టు తినటం, కొద్దిసేపు భక్తులు చెప్పినట్టు తినటం, కొద్దిసేపు పనికిమాల వారు చెప్పినట్టు తినటం, కొద్దిసేపు వేషధాలు చెప్పినట్టు వినటం, ఇట్లా చేయటం సరైన జ్ఞానం కాదు. వింటున్నారా? ఎప్పుడు దేవుని ఆలోచన
16వ కీర్తన 7వ వచనంలో దావీదు భక్తుడు ఉంటాడు. నాకు ఆలోచన కర్త యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియములకు బోధించుచున్నావు. దేవుని ఆలోచన ప్రకారం నడవాలి మనం. నేనైతే ఎవ్వరు చెప్పినా లేకపోయింది, నా మనసు ఎట్లా చెప్తే అలాగే నడుచుకున్నాను. నేను ఎప్పుడైతే దేవుడు నమ్మినా నా మనసుతో చెప్పినా, నువ్వు ఈ రోజు నుంచి నాకు సలహాలు ఇవ్వద్దు, ఉపాయాలు చెప్పొద్దు, ఆలోచన చెప్పొద్దు, ఇది చేద్దాం అది చేద్దాం, ఏ పని చేద్దాం ఆ పని చేద్దాం, ఇవే పని ఆ పని చేద్దాం, ఏ ఊరు పోదాం ఆ ఊరు పోదాం అని చెప్పొద్దు. నాకు ఈ రోజు నుంచి నాకు ఆలోచన చెప్పే దేవుడు దొరికింది. వింటున్నారా? చదువుతారా? 32వ కీర్తన 8వ వచనం. కీర్తన 32:8. ఇక మీద బిగులు అనబడాలి, హింసబా అనబడాలి. ఉపదేశం నీ తప్పు ఏందో చెప్తాడు దేవుడు. ఉపదేశం అంటే నీ తప్పు, నీ లోపం ఏంటో దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకోవాలను. దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకొని సరి చేసుకోకపోతే ఇక నువ్వు జన్మలో బాగుపడదు. ఎక్కడ ఏ గుడికి పోయినా బాగుపడదు. వింటున్నారా? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నడవలసిన మార్గం నీకు బోధించదు. లేదా లేదా మళ్ళీ చదువు. నీకు ఉపదేశం చేసేదా? చూసారా? మనం ఎలా నడవాలో దేవుడు మనకు బోధిస్తాడు. ఇట్లా నడవాలి. దేవుని దగ్గర నేర్చుకోవాలి నడక. చెప్పండి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి? దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఏం నడక? దేవుని ఎలా నడవాలో నేర్చుకోవాలి. దేవుని చాలా ఈజీ. దేవుని దగ్గర నడక నేర్చుకున్నాం అనుకో, ఇక నువ్వు బతుకుతూ 10 మంది కూడా బతికిస్తావు. నేను గవర్నమెంట్ ఉద్యోగం అవసరం లేదు, ఏ వ్యాపారం అవసరం లేదు, పాపలు పట్టుకోవటం, గిగులు పట్టుకోవటం, వాళ్ళకి వండి పెట్టడం, పాపం రెడ్డి శాఖ చేపించడం బాధలతో, ఆ 10 మందికి 20,000 పైసలు ఇవ్వటం, వాడిని దాడి చేయటం, వాళ్ళు ముంచటం, 2-3 బిల్డింగ్ నుంచి వాడి కింద పడటం, వానికి 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టడం, ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. దేవుని మాట వినండి. వింటున్నారా? వింటున్నారా? అంటే వింటే విన్నారు కానీ విన్నదాన్ని పాటించండి. వినేవారందరూ దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ దాన్ని అనుసరించి నడిచేవారు. 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులు. వినాలి ముందు, విన్న తర్వాత విన్నదాన్ని అనుసరించినాడు. వింటే సరిపోదు. మేము అప్పుడప్పుడు కొంతమందికి బట్టలు ఇస్తాం. బట్టలు ఇస్తే వాళ్ళు కొంతమంది అని తెలుసా, బట్టలు ఇస్తే ఇచ్చడం కానీ స్టిచ్చింగ్ ఛార్జ్ చేయమంటాడు. నా దగ్గర ఒక పైసలు లేదా, ఏం చేసుకోవాలి, నేనే కప్పుకోవాలి. నేరానికి ధర్మశాస్త్రం ఇంటే సరిపోతుందా? అనుసరించి ప్రవర్తించాలి. అప్పుడు చూడండి, దేవుడు పిలిస్తే పలుకుతాడు. దేవుడు తోడుంటాడు. వింటున్నారా? దేవుడు తోడుంటాడు. ఏదైతే అది ఇస్తున్నాడు. నాయన్న మేలును మీద నా మాటలు పెట్టే మీకు ఏది ఇష్టమో అడుగు. లేయలుగా దయచేసి అసలు చేయకండి. వింటున్నారా? విడవబడిన దాని మీదట నువ్వు అనబడవు, పాడైన దానికి నీ దేశంలోకి వచ్చి చెప్పబడదు. ఎబ్సిబా అని నీకును బ్యూలా అని ఇక్కడ పుస్తోటు రాస్తుంటుంది. ఎబ్సిబా అనగా బ్యూలా అనగా విశ్వరాలు ప్రతిభత అని రాస్తుంటుంది. దేవుడు చెప్పినట్టు తింటే మనం ఎంత ఇష్టం తెలుసు అసలు. ఇక మనమేమో ఏదైనా వాళ్ళకి లాభం చేస్తే వాళ్ళకి ఇష్టమా, కానీ దేవుడు కాదు, అంత కాదు. ఆయన చెప్పిన మాట వింటే చాలు, అంతే. అంత ఇష్టమా, మామూలు ఇష్టం కాదు. ఎందుకు అంత ఇష్టం? ఆయన చెప్పిన మాట ఎవరు వింటలేదు. కాబట్టి
ఒక్కడినా సరే ఆయనకి 100 మంది కంటే ఒక్కడే. మీరు వినండి, దేవుని మాట వింటే ఇక మన దరిద్రమైనట్టే, రోగమైనట్టే, శత్రువులమైనట్టే, విరోధులమైనట్టే, మనం పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకున్నాం. ఎన్ని లక్షలు కాదు, ఎన్ని కోట్లు పోగొట్టుకున్నాం. అసలు ఏం పోగొట్టుకున్న దరిద్రమైన నీకు రావాల్సిన డబ్బు దేవుని దగ్గర కోట్ల డబ్బులు. కానీ నువ్వు వినాలి, విని అనుసరించి నడవాలి. అంతే. ఇది పెద్ద కఠినమైనది కానీ కాదు. లేయా, అప్పుడు నీకు ఇష్టరాలని నువ్వు ప్రతి ఒక్కరు నా మాట వింటున్నావు అని దేవుడికి నువ్వు చెప్పాలా? దేవుని మాట వింటున్నావు, ఎవరి మాట వింటున్నది అని ఆయనే చెప్తున్నాడు. నువ్వు నాకు ఎఫ్సిబా అని దేవులానికి పేర్లు పెడతాను. యెహోవాని వచ్చి ఆనందిస్తున్నావు, దేవుడిని ఆనందింపజేయండి. దేవుడు కొబ్బరికాయ పెడుతున్నావు, పైసలు ఇస్తున్నావు, కానుకలు పెడుతున్నావు కాదు, మాట వింటూ చాలు. దేవుడు నిన్ను గురించి ఆనందిస్తుంది. నువ్వు విడవబడిన దాన్ని అనబడవుగా, నీకు గతి లేదు అని అన్నారు ఎవరు. మీ దేవుడి గొప్ప దేవుడు దొరుకుతున్నాయి అందుకంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తారు మన చుట్టుపక్కల వాళ్ళందరికీ. లూకాసు వార్త 10:1 వచ్చింది. మలాకి 3:14. మలాకి 3:14. దేవుని సేవ చేయటం నిష్ఫలమని ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులమై తిరుగుట వలన ప్రయోజనమేమని. కొంతమంది సేవలు ఉంటుంది, ఏం ప్రయోజనం, వేసుకుంటా చూసుకుంటా దెబ్బ సరి చేసుకొని నీళ్ళు తిరిగితే ఇంత అడక తింటుంది అన్నారు. వాడు ఇంటింటిది అడక తింటాడు కాదు, వాళ్ళు ఇంటింటిది ఇంత ఇంటింటి కూడకుల్లో లేక అని ఎగతాలు చేస్తున్నారు. నాకు ఒక ఆయన సేవ పేరుకున్నది, లోబడలేదు, వ్యవసాయం ఉన్నది, చేనున్నది, సరుకు ఉన్నది. ఇంటికి వచ్చినాక ఆ ఇంటి బాగుందని పెసలు, మెనువులు, కందులు, వడ్లు, అన్నట్లు మనం బియ్యం తినే వడ్లు 5-6 ధాన్యాలు పెట్టాడు. మళ్ళీ పైసలు కట్టగట్టి పెట్టాడు. ఎవరికి ఏమంటే చెప్పాలి. ఇంకా మలాకి గ్రంథం 3:14 చెప్పమన్నాడు. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియో ఆయన ఆజ్ఞలు గైకొనాను తెలుగులో దుఃఖాక్రాంతులు సంచరించటం ప్రయోజనమేమనియో. ఇట్లా అయ్యా నువ్వు వాటి ఇట్లా అనుకుంటున్నమాట, మనుషులు సేవ చేసుకుంటూ వస్తుంది, సేవ చేసి అనుకుంటున్నమాట నా మనుషులు అనుకుంటున్నాను. మరి అన్ని ఇప్పుడు నాకు దొరికినాయి కదా, ఆయన పెట్టి రాసులని. మరి అన్ని నాకు దొరికినా లేదన్న ఒక్కింతలే ఇన్ని దొరికాయి, ఆయన దొరుకుతాయి, ఆయన దొరుకుతాయి. 50 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు నాకు ఏం తక్కువ ఏం చెప్తున్నాను. ఆయన నాన్నగారు ఇప్పుడు ఇక్కడ కూడా అయిపోతుంది నాన్నతారంట. ఇప్పుడు చెప్పినంత మాత్రాన్ని నాన్నారు కొన్ని ఉడకబెట్టినా ఉడకవు తెలుసా. పెసలు కానీ కందులు కానీ ఉడకబెట్టినా ఉడకవు. గుగ్గిళ్ళు అంటారా, గుడాలంటారా? గుడాలు, మేము గుగ్గిళ్ళు అంటాం. ఉడకబెట్టిన మెత్తగా దాంట్లోకి ఎంత వెళ్ళిపోయి కారం వేసి నూనె వేసి మొత్తం అటు చేసి మొత్తం దంచుతూ ఉంటుంది కదా. అది కటుక్కను పండ్ల కింద పెట్టి కర్రు ఉన్నది ఒకసారి. సో అందిస్తే దాన్ని నాలుగుతుంటే నాలుకంటది ఏది రాయి కాదు. మరి ఏంటి అదంటే అలా తీసుకో ఇట్లా చూడు, ఇది కూడా పెసరపక్క అంటది. నాలుగు గుర్తుపడుతుంది, రాయి తిరుగుతుంది, గుర్తుపడుతుంది. అప్పుడు కొంతమంది తీసి బయట తీస్తారు. ఇస్తే వాళ్ళకి ఏమర్థం కాదు. నువ్వు ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు కదా అది తెలుసా. ఎన్ని శ్రమలు వచ్చినా కొంతమంది సేవకులు లోపడదు తెలుసా. ఎన్ని కష్టాలు ఇచ్చినా లోపడదు, సామాన్యం వస్తారు కానీ లోపడదు. నిన్న ఒక అమ్మంది, ఇద్దరట తల్లి బిడ్డలు ఇద్దరు వస్తారు. మరి ఆ సాగు ఈడతావు రాదు, సత్యం అనుకుని సేవ చేయరాదండి. మీ బంధువుల మధ్య ఎంత గొప్ప చేస్తాడో దేవుడు. నన్ను కొంతమంది ఇంటున్నాను,
ఇంతగానో నువ్వు నాకేం చెప్పనక్కర్లే, నేను చచ్చిపోయే స్థితిలో నువ్వు వచ్చాను, నువ్వు వచ్చాను, నువ్వు వచ్చాను, నువ్వు వచ్చాను, నువ్వు వచ్చాను, నువ్వు వచ్చాను. మా నాన్నతో కూడా అంతే. ఇప్పుడు తెలుసో తెలియక ఒకసారి నన్ను అన్నాడు, ఇంకోసారి నన్ను కన్నావు నిజమే, పెంచను నిజమే, పెద్ద చేసావు నిజమే, ఈ స్థితి తీసుకొచ్చావు నిజమే. మరి చచ్చిపోవాలనుకుని పోతుంటే బిడా ఎందుకు వస్తారా, రా రా ఇటు రా ఇటు రా అని పిలిచాను. అనుకున్నాను తెలుసో తెలియక అన్నాం, ఇంకోసారి అంటే దానికి వెలుగులో ఉంది మాట అంతే. మా ఆయన మా ఊళ్ళో కాదు, 10 ఊళ్ళకి పెద్ద మనిషి కాదు. మా ఊరికి 20 సంవత్సరాలు సర్పంచ్ కాదు, ఫ్రీడంపేట కాదు. ఎప్పుడు తెల్ల బట్టలు కాకి బట్టలు వేస్తుంది, పెద్దల బట్టలు వేస్తుంది, వేరే బట్టలు కూడా వస్తుంది. ఇంకేంది చెప్పాలి, నువ్వు ఇంత లంచం తీసుకో. 20 సంవత్సరాలు సర్పంచ్ అంటే ఎన్ని కోట్లు సంపాదించాను. అవును, ఇవాళ ఒక 5 సంవత్సరాల ఛాన్స్ కి ఎన్ని కోట్లు అనిపిస్తుందో చూడు అక్కడక్కడ. వేయట్లేదా? లేదుగా. జాగ్రత్తగా వినండి దేవుని మాటలు, అసలు చేయకండి. కానీ దేవుడు చనిపోయే ముందు 4 సంవత్సరాల ముందు వేసుకొని నమ్ముకున్నాడు. ఎందుకు నమ్ముకున్నాడు? చెప్పదని వచ్చి చూసి నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే ఆయన ఎవరో మీకు ఎవరు తెలియదు కదా, వాళ్ళని అడగటం ఉంది. నేను ఎవరో చెప్తాను, ఆయన ఇక్కడ సరే కమ్మని తెచ్చిండు, ఆయన వచ్చినాకనే కదా మా బతుకులని మా బాధలని కానీ ఆయన చెప్తే ఆయనకి ఉల్లసించిపోయింది ఉదయం. నా కొడుకు దేవుడే నా దేవుడే నమ్ముకోండి. రైటింగ్ యేసు దేవుడు నా దేవుడు. నాకే కాదు, మా మేనమావను మా ఆయన సర్దకుడు మా చిన్న ఆయన వచ్చి బావా అన్నయ్య ఉంటే ఎంతో నమ్ముకుని ఉంటాయి కదా, 4 రోజులు చనిపోతున్నాగా నోరు పడిపోయింది. అంత తెలివంతున్నది దగ్గర కాక ఉందా, ఉన్నదా అన్నాడు. ఉన్నది. నేను మాత్రమే కాదు, మీ అక్కయ్య నేను ఇద్దరం ఇస్తాను నమ్ముకుంటుంటాను. జనవరి 1కి బాప్తిసం తీసుకున్నదండి, కానీ నవంబర్లో చనిపోయాడు. అట్లా మనసు తిరిగితే తీసుకున్నట్టే తెలుసా. మనసు తిరిగితే ఇప్పుడు మనసు బాప్తిసం తీసుకున్నది ఇక్కడ మనసు లేదనుకో, నువ్వు నమ్మనంటే బాప్తిసం తీసుకున్నట్టే, నువ్వు నిజం ముందు అయిపోయింది అనుకున్నావు. నీ మనసు అంతా ఎక్కడో పెట్టి నువ్వు నమ్మనట్టేమో. శిల మీద దొంగ బాప్తిసం తీసుకున్నా, పరలోకం సంపాదించుకున్నా లేదు. మనసే ఎవరి మనసు నీ మీద ఆనుకున్నావు అని పూర్ణ శాంతి ఉంటుంది. మనసు లేకపోతే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని మనసులో నువ్వు శాంతి ఉంటుందా? నువ్వు సేవ చేసినంత మాత్రం శాంతి ఉంటుందా? అభిషేకించబడ్డంత మాత్రం, భాషలు మాట్లాడినంత మాత్రం, ప్రవచనాలు చెప్పినంత మాత్రం, దర్శనం చూసినంత మాత్రం, వాక్యం చూసినంత మాత్రం మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. మనసు దేవుని పెట్టండి, మనశ్శాంతి ఉంటుంది. లేలుయా. నువ్వు దేవుడా అని పిలువబడతావు, నువ్వు హెల్సిబా అని పిలువబడతావు. నిన్ను గురించి దేవుడు ఆనందిస్తాడు. నువ్వు కనుక దేవుడిని ఆనందింపజేస్తే దేవుడు నిన్ను నీ ద్వారా అనేక వేల మందిని, లక్షల మందిని ఆనందింపజేస్తాడు నీ ద్వారా. లేలుయా. దేవుని సేవ చేయడం నిష్ఫలమా? ఆయన ఆజ్ఞలు కైకొని సైన్యులకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరగటం వల్ల ప్రయోజనం ఏం లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు దుఃఖాక్రాంతులుగా సంచరిస్తే మామూలుగా ఉండదు అసలు. ఇప్పుడు కనుక నువ్వు రోజు కనుక ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే ఆత్మల కొరకు నువ్వు అసలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతుంది సార్. అంతేగాని ఇంత పార్పు లేదని, ఇంత మంచాలు లేవని, ఇంకా ఏం లేవని, సోఫాలు లేవని, ఇంత పెద్ద టీవీ లేదని, ఇంకా మన ముఖానికి మటన చికెన్ ఈ బతుకు ఇటువంటి సలుగులకు ఎందుకంటే చాలా దుఃఖకరం. దేవుని జ్ఞానం లేదు, అస్సలు లేదు. వింటున్నారా అంటే వింటున్నాము. విన్నదాన్ని అనుసరించి నడవండి, లాభమే లాభం. లేదుగా ఆయన ఆజ్ఞలు గైకుంటే లాభమా కాదా? చదవండి. ఆయన ఆజ్ఞలు గైకొని దుఃఖాక్రాంతులుగా సంచరించడం ఏం ప్రయోజనమా? ఆయన ఆజ్ఞలు సామెతలు 13:13
ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షణ అందును. ఆజ్ఞ విషయమైన భయభక్తులు కలవాడు లాభం పొందును. దేవుని ఆజ్ఞలు అంటే లాభమే. సేవ చేయటం నిష్ఫలమా? నేను సేవ చేయకపోతే నా అప్పులే జరగదు. సేవ చేయకపోతే వింటున్నారా? నిష్ఫలం అని ఎట్లా అంటారు? అసలు దేవుని జ్ఞానం ఉంటే కదా అంటుంటారు. దేవుని సేవ చేయటం నిష్ఫలమా? అసలు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుని జ్ఞానానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎంత ప్రయోజనం సేవ చేస్తారు. మామూలుగా ఉన్న దర్శనం సేవ చేస్తారు. మామూలు ఘనత గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. బాధ ఎంత గొప్ప కార్యం చేస్తే అంత ఘనత వస్తుంది. లేయలియా కనుక నిష్ఫలం కాదు. ఆయన చెప్పిన నువ్వే ఇచ్చినావు కదా, నువ్వు ఇచ్చినావు కదా ఎదురు చేసుకోవడానికి, పెసలు ఇచ్చినావు కదా, కందులు ఇచ్చినావు కదా, పప్పు వద్దు బియ్యం నువ్వే ఇచ్చినావు కదా, పట్టణ మన పైసలు కూడా ఇంత కట్టబెట్టినావు కదా, నిష్ప్రయోజనం ఎట్లా అంటావు, నిష్ఫలం ఎట్లా అంటావు? నువ్వు ఒక కుటుంబమే కదా. మన ఇప్పుడు నా దగ్గర వందల కుటుంబాలు, వేల కుటుంబాలు, ఏం మాట్లాడు ఇప్పుడు కూడా బాగున్నాయి. 34 సంవత్సరాల కింద కథ ఇప్పుడు కూడా బాగున్నాయి. సంతానం లేదు, సంతానం ఇవ్వలేదు దేవుడు. మరి ఉన్నదంతా ఎవరికి వేరు పాలవుతుంది, పాలనలో పాలవుతుంది ఏమవుతుంది? అంతే కదా. పాలనలో వచ్చి జెండా పడుతుంది. నువ్వు సంపాదించుకుని కష్టపడేదంటే వేస్ట్. అదే దేవుని పని చేస్తే కదా. మా మందిరాల్లో అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉద్యోగం పోగొట్టుకుంటా, నీకు పిల్లలు కావాలంటే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేయాలి, సేవ చేయాలి. పిల్లలు అవుతారంటే ఆయనకు 15 సంవత్సరాల కాపురంలో ఆయనకి ఇప్పుడు కవల పిల్లలు ఒక పాప ఒక బాబు ఇద్దరు పుట్టారు. ఇప్పుడు ఎంత 2 నెలలే పిల్లలు. 8 సంవత్సరాల నుంచి ఎంత చెప్పినా అవ్వాలి, ఎంత చెప్పినా అవ్వాలి. ఒకరోజు భయంకరంగా కిడ్నీలో రాళ్ళు పగలగొడుతున్నాయి నడుమంతా. ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే నేను చెప్పిన ముందు దేవునికి లోబడు, తర్వాత నాకు లోబడు. నీ కిడ్నీలో స్వస్థత అయితే మళ్ళీ నీకు సేవ చేయి, సంతానం అయితే. ఇప్పుడు ఆ 3 అయిపోయింది. కిడ్నీల గురించి ఆపరేషన్కి పోలేదు, కిడ్నీల నుంచి రాళ్ళు రాళ్ళు కింద పడ్డాయి. ఆయన దేవులు పెట్టుకున్నాడు, పొట్లం కట్టుకున్నాడు. ఒకసారి మొక్కమంటే పంపిస్తారు, పొట్లం తీసుకోపోయాని. సిద్దిపేటలో అసలు ఏంటలేదు, ఒకసారి సాక్ష్యం చెప్పిరా అంట. లేయలుగా వింటున్నారా? వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేసింది, ప్రభా ఇద్దరు కొడుకులైనా బాధపడతారు, ఇద్దరు బిడ్డలైనా బాధపడతారు, ఒక బిడ్డ ఒక కొడుకు దేవాన్ని కొడుకు బిడ్డ. నేనేమన్నా మర్చిపోయానంటే వెనక అమ్మగారిని చదువుకుంటూ వస్తుంది మొత్తం. నేను ఎవరో ఒకళ్ళు అసలే లేకెడుతుంది, ఆడపిల్ల అయితేనే మగ పిల్లలు అవుతుంది అదే అనుకుంటుంది. ఆయన ఆడవాళ్ళకి బాగా వివేకం బాగుంటుంది. అట్లయితే మళ్ళా పెద్దలకి అనుకుంటారు, ఒక్కరు ఎట్లయితే బాగుందో పిల్లలైతే బాగుంటుంది. ఇద్దరు కొడుకులైనా కూడా బిడ్డ అయితే బాగుంది అనుకుంటారు, ఇద్దరు బిడ్డలైనా సరే కొడుకు అయితే బాగుంది అనుకుంటారు. తర్వాత ఒక కొడుకుని ఒక బిడ్డనే మీకు ఏది కావాలో అది మేము అనుకోవడం, మేము అనుకున్నది పెద్ద లోబడండి అంతే. లోబడతారా? మాది పిల్లల సమస్య కదా కాదు, ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది అమ్మ తల్లి. నువ్వు దేవుని ముందు సంతోష పెట్టు, అసలు దేవుని ముందు ఆనందింపజేయి, తర్వాత మేము నిన్ను ఆనందింపజేస్తాం. మీకు ఏది కావాలి నాకు అప్పులా తీరిపోతాయి. ఇల్లు లేదా మంచి ఇల్లు వస్తుంది, మీ అక్కల జిల్లాలకైతే మంచి ఇల్లు వస్తుంది. ఇంకా ఏం కావాలో చెప్పు, ఏదంటే తెలిస్తే పలికే దేవుడు మన దేవుడు. లేయలయా నేనైతే 34 సంవత్సరాల నుంచి పలుకుతాను. నా కొరకు నేను ఎప్పుడు పిలవలే, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు పిలిచిన. నా కొరకు నేను ఎప్పుడు పిలవలే. చేసుకున్నానికి వారికి ఏం కావాలి కదా, మరి మనుషులకే తెలిస్తే కొంతమందికి, దేవునికి చెప్పాలన్నా. ప్రధానం అయిపోయి ఒకరికొకరు నచ్చుకుంటే లేయలియా అసలు చేయకండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వింటున్నారా? అయ్యో వింటున్నారా?
లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా జరిగిగా పంపెను. హల్లెలూయా. ఈ మధ్యన నిన్న మనం ఆస్ట్రేలియా దేశం నుంచి విశాఖపట్నం నుంచి ఒక సహోదరి దాదాపు 5 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ప్రార్థన చేస్తాం. ఈ మధ్యన ఎక్కువ ప్రార్థన నాకు ఎక్కువ సంబంధం లేదు. మా పాపతో ఎక్కువ సంబంధం రైతవరు. అయితే నాన్న పలానా సిస్టర్ మీతో మాట్లాడుతుందట. మాట్లాడాను. పైగా నేను ఇండియా రావాలనుకుంటున్నాను. ఇండియా రానియాలి కానీ వేరే దేశానికి ఏదైనా దేశానికి పోవాలన్నా చెప్పండి, కొద్దిగా దయచేసి మాట్లాడాలి. ఈ మధ్యన మా అల్లుడికి ఒక దర్శనం వచ్చిందట. జీసస్ మెర్సిఫుల్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ పడిందట. ఇంటర్నేషనల్ అంటే అదేంటంటే ప్రపంచం అంతా వెళ్ళాలి. మాకు ఆస్ట్రేలియాలో నువ్వే ఉన్నావు, మీ దగ్గర సంఘం అవుతుంది. నిజమా? మా దగ్గర సంఘం అయితే ఇక్కడే ఉంటా. లేదుగా ఇక ఏ దేశం అని అన్నాడు. ప్రభు ఏం చేసిందంటే ఆయన వెళ్ళటానికి ముందు 70 మందిని ఏర్పాటు చేసుకుని ఏ ఊరు వెళ్ళాలనుకున్నాడో ఆ ఊరుకు సువార్తకు పంపించాడు. మొత్తం వింటున్నారా? మినిస్టర్లు ఎవరన్నా ఈ ప్రాంతంలో పెద్ద విఐపి మినిస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు తెలియాలంటే ముందు సిఐడీని పంపిస్తారు కదా. 10 మందికి సిఐడీని పంపించి వాళ్ళు ఎంక్వైరీ చేసి బాగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆయన వస్తే ఇక్కడ ఏమైనా ప్రమాదం ఉన్నదా అని ప్రజల గుసగుసలు అన్ని విని రిపోర్ట్ ఇస్తాయా, మీరు ఈ ప్రాంతాలు తిరగవచ్చు, ఏమీ ప్రమాదం ఏం లేదంటే అప్పుడు తర్వాత వాళ్ళు వస్తారు. అలాగే యేసు ప్రభువును 70 మందిని ఏర్పాటు చేసుకుని తాను వెళ్ళవలసిన స్థలానికి, అంటే 70 స్థలాలు వెళ్ళాలి. ఆ 70 స్థలానికి వారిని పంపించినట్టుగా ఇతరులను ఏర్పాటు చేసుకుని తాను వెళ్ళవలసిన స్థలానికి ముందుగా నేను పంపినట్టుగా చూస్తున్నాను. ఇప్పుడు మన పరీక్షకైతే లేయా నేనైతే నేను ఒక సూచన పెట్టుకున్నాను. ఏ ఊరు నుంచి వచ్చి ఇక్కడ బాప్తిసం తీసుకుంటారో ఆ ఊరు మనకు అప్పగించినట్టే. లేయా ఏదైనా ఒక ఊరు నుంచి ఇక్కడ చాలా మంది తెలవని ఊరు నుంచి ఇక్కడ బాప్తిసం తీసుకుంటాం, ఆ ఊరు మన చేతికి ఇచ్చినట్టే దేవుడు. కనుక మరి మీరేం చేయాలి? మరి సేవ చేయడం నిష్ఫలం కాదు. సేవ చేస్తే ఎంత ఘనత, సత్క్రియ చేయ ప్రతి వారికి మొదట యూదునికి గ్రీకు దేశస్తులను కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును గాక అని రోమపత్రిక 2వ అధ్యాయం 10వ వచనం రాస్తుంటారు. కనుక అశ్రద్ధ చేయకండి, సత్క్రియలు ప్రారంభించండి. సత్క్రియ అంటే దేవుని స్వార్థ ప్రయత్నించడమే సత్క్రియ. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇతరులుగా పంపను. చూసాను 70 అంటే 35 స్థలాలకు ఆయన ముందు నిర్ణయించి మనుషులను పంపించాడు. లేయా లూకాసు వార్తలో 10వ అధ్యాయం 2వ వచనం కూడా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లాను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంపు వేడుకున్నది. కోత విస్తారంగా ఉన్నది. అక్కడికి వెళ్ళి చూసిన వారు కోత అందరూ బాధల్లో ఉన్నారు, అందరూ శ్రమలో ఉన్నారు, అందరూ ఎండిపోయిన జీవితంలో ఉన్నారు, అందరూ ఇంకేం బాగుపడతాం, ఇంకేం బాగుతామో కష్టాలని నిస్సహాయ స్థితిలో ఉన్నారు, కుంగిపోయిన స్థితిలో ఉన్నారు. అలాంటి వారు దేవుని నమ్మటం చాలా ఈజీ తెలుసా. నన్నైతే ఎవ్వరేం బలవంతం పెట్టలే. ఇట్లా యేసు దేవుని సువార్తని అంతే గట్టిగా పట్టుకుందంటే వెనుక ముందు ఆడలేదు. చూద్దాం లేదు, మన తర్వాత చూద్దాం లేదు. ఎందుకు మరి వెనుక ముందు ఆడదంటే నా బాధలు అట్లున్నాయి, తప్పదు. నా బాధలే నన్ను యేసు దేవుని నమ్ముకుంటే చేసింది. నా కష్టాలే, నా దుఃఖమే, నా ఏడుపే, నా బతికే వేసుకొని నమ్మేటట్టు చేసింది.
అట్లా ఎంతో మంది ఉన్నారు లోకంలో చెబితే నమ్మేటోళ్ళు తెలుసా. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెబితే నమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకసారి బొంబాయి పోయాను, పబ్లిక్ మీటింగ్ చెప్పినాం. నేను మిసాల కూడా మిసాల కూడా ఆయన ఇద్దరు కలిసి పెద్ద ఫంక్షన్ హాల్లో మీటింగ్ అయింది. చాలా మంది ఇట్లాంటి వాళ్ళు వచ్చి ప్రార్థన చేపించుకుంటున్నారు. నేను ఆ మీద చేయబెట్టిన అయ్యగారిని అడిగాను, వీళ్ళందరూ ఎవరైనా అడిగాను. అయ్యా మనకి ఎవరో వాళ్ళు మాకైతే ఎవరో తెలవట్లేదు అన్నారు. అదే నేను గర్వంలో కూడా వచ్చిందంట వచ్చాను. నూనె సీసాలు కూడా పట్టుకొని వచ్చినట్టు ఏమో మరి ఎట్లా వచ్చిందో. దేవుడు ఏర్పాటు చేసుకున్నాను, దేవుడే పంపిస్తాడు. అయితే ఆమె మీద ఇట్లా చేయబెట్టగానే ఈమెతోటి నేను రోజు దర్శిస్తున్నా, రోజు నమ్మకంతో చెప్తున్నా, బాధలు కాదు, కష్టాలు కాదు, నన్ను నమ్మట్లేదు అన్నాడు దేవుడు. నన్ను నమ్మకం తెలుసు అలాంటి స్త్రీ రేపు ఇన్ని కూడా వస్తారు. నీకంతా దేవుడు రోజు దర్శిస్తుండట, నేను నమ్మతుండట. నేను చేసేవాడి దేవుడు అని అంతే. ఒక్కసారి బొమ్మ నడిచింది. నా సంగతి ఎన్నికట్లు వస్తుంది. నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా నమ్ముతున్నాను. దేవుడు మీ కొరకు కూడా అట్లా ద్వారాలు జరగబోతే ఇక్కడ మీరే కదలటం లేదు. వింటున్నారా? ఇంతమంది లెక్క పెట్టుకుని 2, 3, 50 నాలుగు లెక్కలేదు. 50 మంది అంటే 25 స్థలాలు, ఇద్దరిద్దరు బాగున్నారు. వింటున్నారా? దీని కొరకు ఇక్కడ మొత్తం ఏర్పాటు చేసి పెట్టండి దేవుడు. మీరు ఎలా పేరు తెచ్చుకోవాలంటే బ్యూలా ఎఫ్సిబా ఇష్టరాలు ప్రతివత. ప్రతివత అంటే అర్థం ఏంటంటే వేరే ఎవరు ఆలోచన ప్రకారం చెప్పండి. నీ సొంత బుద్ధితో కూడా నడవకూడదు, దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. అప్పుడు నువ్వు ప్రతివత. బ్యూలా ఇష్టరాలు. ఇష్టరాలు అంటే అర్థం ఏంటంటే దేవుని పని దేవుడు చెప్పినంత చేయి. ఆయన స్వరంలో ఏ పని చెప్తే ఆ పని చేయి. నువ్వు ఆయనకి ఎంత ఇష్టమోగా నువ్వంటే చెప్పడానికి ఇంతే మనం చేయాల్సింది. మామూలు ఉండదు కదా భవిష్యత్తు. అసలు లేయాలిగా అసలు చేయకండి. వింటున్నారా? మన దగ్గరికి విన్నారు కదా మోజస్ సింగర్ తాగిపోతున్నాయి బజార్లో పెట్టుకొని 2, 3 రోజులు 4 రోజులు స్నానం కూడా చేయాలి, అక్కడే పెట్టుకొని విన్నారు కదా. ఇది తమ్మి గారు ఆల్ఫా తమ్మి గారు సాక్షి ఉన్నారు కదా. మనం ఇంకా అంత ఇదేం కాదు. అంత దేని స్థితి అధ్వాన స్థితి ఉన్నారని అంత ఉన్నతమైన స్థానం చేస్తే నువ్వు వాళ్ళకంత ఎంతో బెటర్, ఎంతో ఇంకా నిన్ను ఇంకెంతో వాడుకోవాలి. చెప్పారు అంత నీచాంత నీచంగా సమాజం చేత తృణీకరించబడ్డ వారిని దేవుడు వాడుకుంటే నీవు చెప్తేనే నీకు అలాంటి చెడు స్వభావం లేదు. నీకు అసలు అలాంటి బలహీనతలు లేవు. నిన్ను దేవుడు ఎట్లా వాడుకుంటాడో చెప్పండి. చెప్పుకోవడానికి వీల్లేదు. కనుక నువ్వు 75 మందిలో నువ్వు కూడా ఉన్నావు. వింటున్నారా? కనుక మీరు ముందు మంచి పేరు తెచ్చుకోండి. ఆయనతో కాపురం చేయటం అంటే నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే ఇవాళ ఇంటి పోయినంత లేకపోతే పండించి దేవాలంటే కాపురం ఉంటాడు. ఉంటాయి కానీ ఎప్పుడు చూసినా నాకు కాపురం ఉంటే అర్థం కాదు, నువ్వు చెప్పితే నాకు అర్థమవుతుంది అని చెప్పాడు. అడగండి, వెంబడి పడండి. వాడు అయిపోయిన పట్టణంలో మరలా కట్టుకొని, పట్టణం అంటే మన ఉదయమే, దాన్ని మరలా కట్టుకోవడం ఇప్పటి నుంచి ఆయన వాక్య ప్రకారం నడవటం. ద్రాక్ష తోటం నాటంటే సంఘాలు ఏర్పడతాయితే మీకు. ద్రాక్ష తోట అంటే సంఘం. వాటి రసాలు తాగబోతున్నాడు మీరు. ద్రాక్ష రసం ఎంత బలం తెలుసా? వనములు వేసి వాటి పండ్లను తింటారట. వనాలు నాటబోతున్నారు, వనాలు వేయబోతున్నారు, పండ్లు తినబోతున్నారు. పండ్లు తింటే నీకు ఏ రోగం నాకు తెలుసా మీకు? చెప్పండి. పండ్లు తింటే బీపీ రాదు, షుగర్ రాదు, ఇంకా ఏ జబ్బు కూడా రాదు పండ్లు తింటే. వింటున్నారా? నేనైతే 34 ఏళ్ళ సంది పండ్లే.
34 ఏళ్ల సంధి పనులే పనులు, ఒక్కటి కాదు రెండు కాదు. దేవుని కృపలో లేయలియా. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకు ఆ పనులు తినడానికి. ఇప్పుడు ఏ పనులు? నువ్వే నాటుకోవాలి, నువ్వే నాటాలి, నువ్వే పెంచుకోవాలి. ఎవరు అంజూరపు చెట్టు నాటుతారు వాటి పండ్లు తింటుందని రాసింది. లేయలియా. అంజూరపు చెట్టు ఒక సంవత్సరానికే కాపు వస్తుంది. నువ్వు తెలుసు కదా, ఒక సంవత్సరానికే. ఎవరైనా చచ్చేటట్టు ఉంటే అంజూరపు చెట్టు నాటండి, పండ్లు తింటారని రాసింది కాబట్టి నువ్వు కావాలి. ఎవరన్నా పనులు మామిడి చెట్టు నాటండి, 5 ఏళ్ళ కాతకు వస్తుంది, నువ్వు కావాలి. 5 ఏళ్ళు దేవాలయ పండ్లు తింటా. ఓ పనులు అంటే పనులు, చెట్టు అంటే చెట్టు అనుకోకు. సేవ చేయి. వింటున్నారా? నువ్వు చావనే చావు. డాక్టర్ చస్తా ఉన్నా కూడా చావు. మళ్ళీ నేను నిన్ను చూసి డాక్టరే భయపడాలి. నువ్వు ఎట్లా బతికినావు? ఏ దేవుడు బతికించని చెప్పారు. నువ్వే ఆయనకు స్వార్థ. తెలుసా? లేయలియా. నిన్నెంత గొప్ప కృపతో దేవుడు నేను ఎన్నుకున్నాడు. సేవ చేయటం నిష్ఫలం అని ఇంకోసారి రాజు ఆ మాట నేను నోట్లకు. వింటున్నారా? ఆ మాట నేను నోట్లకు రానియకండి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అశ్రద్ధ చేసుకున్నాడు. లేయలియా. ఈ రోజుల్లో చాలా మంది దేవుని నమ్ముతున్నారు కానీ దేవునికి ఇష్టంగా నడుచుకోవట్లేదు. చెప్పండి. చాలా మంది దేవుని నమ్ముతారు, దేవునికి ఇష్టంగా నడుచుకోవటం లేదు. చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు, అన్ని ఫెయిల్ అవుతుంది. ఎక్కువ ఫెయిల్ అవుతుంది. పిల్లలు పెట్టినంత మాత్రం వాళ్ళు సంబరంగా ఉన్నారని అనుకోకండి. మీకు మొగలో చాలా మంది తెలుసు, పిల్లలు పెట్టినంత సంబరంగా ఉన్నారని అనుకోకండి. వాళ్ళ రపరపలు కోసలు కాదు, వాళ్ళది కాదు. ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నారు తెలుసా. దేవుని సేవ చేయండి, మన ఇద్దరికి సమాధానం. అసలు మామూలుగా ఉండదు. విడిచిపెట్టిపోయిన వాడు కూడా వాళ్ళకి వెనక్కి తిరిగి వస్తుంది తెలుసా. విడిచిపెట్టిపోయిన వాడు కూడా మన వెనక్కి తిరిగి వస్తుంది తెలుసా. మన వేలోకన్నా కూడా వాడే వస్తుంది తెలుసా. మనం చెప్పినట్టు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది తెలుసా. నేను బ్యాగ్ పట్టుకోమంటే బ్యాగ్ పట్టుకుంటే తెలుసా. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? నీకు ఇష్టం లేకుండా కూడా మా నాయన మీద కూడా నీకు ఇష్టం అయితే తెలుసా. దేవుడే ఇష్టం పట్టిస్తాడు తెలుసా. తెలుసా అంటే ఒక్కదే ఏమంటుంది. మరి మీరేం భయపడకండి, సేవ చేయండి. దేవుడు ముక్కు గాలవి తీసుకొస్తాడు. దయాలుగా. వింటున్నారా? భార్య పైన కూడా వస్తుంది, భర్త పైన కూడా వస్తుంది. దయాలుగా. ఎవరైనా తిక్కలు సెక్కలు చేస్తున్నట్టు మీరు సేవ చేయండి. ఆ తిక్కలు సెక్కలు చేయదు అసలు. అబద్ధం కాదు. దేవుడు తోడుంటాడు బాగా. ఆ తిక్కలోడు తిక్కలు చేయడు తెలుసా. దయాలుగా. వింటున్నారా? పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్ది మంది కాబట్టి కోత యజమాని కోత కొరకు 10 మంది పంపమని వేడుకోండి. పోయి ఆ 35 స్థలాలు ఇద్దరిద్దరుగా 70 మంది పోయి అక్కడ ఉండి కోతకు పనివారు పంపిదేవా పనివారు వేసుకుపోయి ఎవరు ఎక్కువ బాగా ప్రార్థన చేస్తారో ఆ ప్రాంతానికి వెళ్తారు. అప్పుడు చూడండి, అప్పుడు ఆత్మ వస్తుంది మీ లోపలికి. అక్కడ మీ ద్వారా కోత పోయబడుతుంది. విమోచన రాసిన 1 పత్రిక 2వ పత్రిక 1వ 3వ వచ్చింది. నా ప్రార్థన నేను ఎడతెక్కలను జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవాలని రేయింబగళ్ళు అపేక్షిస్తూ నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకొని మా పితరుల ఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను.
ఆ విశ్వాసం మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ అవైన లోయలోను నీ తల్లి అయిన యునిపేలోను నీ తల్లి అయిన వినికలను వసించను. అది నీయందు అది నీయందు సహా వసించుచున్నదని వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నేను రూఢిగా నమ్ముతాను. మీ అమ్మమ్మ చాలా విశ్వాసురాలు, మీ అమ్మ కూడా చాలా విశ్వాసురాలు. అలా నువ్వు కూడా విశ్వాసంతో ఉండాలని నేను రూఢిగా నమ్ముతున్నాను. తిమోతి, నా ప్రార్థన జడితే కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకే నిన్ను చూడవని రేయమని అపేక్షించిన అందరూ నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని నా పితృల ఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట ఎవరైనా లోయలోను నీ తల్లి అయినా వెనికేలను వసించను. అది నీయందు సహా వసించుతున్నది నేను రూఢిగా. వసించడం అంటే నివసించడం. ఏంటిది? విశ్వాసం. మన హృదయంలో విశ్వాసం నివాసం చేయాలి. అప్పుడు సేవ చేస్తే అది ఫలితం ఏంటిది? విశ్వాసం లేకుండా సేవ చేస్తే ఫలించదు. నేనైతే విశ్వాసంతో దేవునికి లోబడ్డా. దేవునికి లోబడితే నాకు చెప్పలేనంత అచంచలమైన విశ్వాసం. ఏంటి నా విశ్వాసం అంటే, పనివాడు జీతానికి పాత్రుడు. చెప్పండి. నేను దేవుని పని చేస్తున్నా, ఆ ఎగ్గొట్టడానికి ఆయన మానవుడు కాదు, మోసగాడు కాదు. దేవుని పని చేస్తున్నాం, ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. మననే ఎవరైనా పని చేస్తే వారికి జీతం ఎగ్గొట్టకండి, కూలి ఎగ్గొట్టకండి. ఆ కూలి మొరపెడుతున్నదని రాసిన యాకోబు పత్రిక చదువుతారా? పేరు పని వారికి ఇవ్వకుండా దిగబట్టిన కూలి మొరపెట్టుతున్నది అంటాడు. మరి దేవుని దగ్గర మనం కనుక పని చేస్తే దేవుడు మనకు ఇవ్వకపోతే మన కూలి మొరపెట్టదా? దేవునికి మాట్లాడదు. మన కూలి మొరపెట్టదా? మరి చదవండి అన్నమాట. చూపి అన్న లేయా చదవండి. లేయా ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక, మీ చేలు కోసిన పనివారికి యొక్క మీరు మోసముగా బిగపట్టిన మీరు మోసముగా బిగబట్టిన కూలి కూలి మొరపెట్టుచున్నదని మొరపెట్టుచున్నదని మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చివరలో వచ్చి ఉన్నవి. 5:4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి యొక్క మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చివరలో వచ్చింది. చూసినా దేవుడే మనకు మీరు ఎవరికైనా కూలి చేపించుకుంటే ఎగ్గొట్టక్కడికి బిగబట్టి మీరు దాచుకున్న మీ ఇంట్లో దాచుకున్న కూలి నాకు ప్రార్థన చేస్తుంది, మొరపెడుతుంది. అయ్యా నేను ఇక్కడ కాదు ఉండాల్సింది, వాళ్ళు ఉంటున్నారు, దానికి ప్రార్థన చేసింది, వాళ్ళు ఇంటున్నారు, ఇక్కడ నుంచి నన్ను అక్కడ పంపని మొరపెడుతున్నారు. తెలుసా? నీకు దేవుడు అన్యాయం చేస్తాడా? నువ్వు దేవుని పని చేస్తే నువ్వు ఉపవాసాల నుండి ప్రార్థన చేసి అందరి కొరకు అంత త్యాగం చేసి దేవుని వైపు తిరిగి 10 మందిని ఒప్పుకొని ఆయనతో ప్రధానమై దేవుని సేవ చేయడం నిష్ఫలం అంటాను. ఆయన సన్నిధి ఆజ్ఞలు లేకుండా దుఃఖాక్రాంతుడై సంచరించడం ఏం ఫలితం లేదంటవా? సేవ చేసిన వాళ్ళకి చెప్పొద్దు సార్. ముఖానికైతే పెద్ద విమానం ఉంది సార్. సేవ చేసినానికి ముఖానికి హెలికాప్టర్ తెలుసా? ఏమనుకుంటుంది సేవ? ముసలాయన 80 సంవత్సరాల ముసలాయన ఆ 50 ఎకరాలు కొను వినబడిందంట స్వరం. స్వరం ఉండాలి మీకు. స్వరం తోడుగా చూడండి. మనకైతే 50 ఎకరాలు భూమిలో నా దగ్గర పైసలు 50 ఎకరాలు దగ్గర ఉంటాను. శ్రీలంక పోయినా పెద్ద పాస్టర్. మీకు ఎవరికైనా బైబిల్లో ఏమైనా అనుమానం ఉంటే నన్ను అడగండి అన్నాడు. తర్వాత నా సాక్ష్యం చెప్తే ఏమన్నాను, నాకు 2 ఏళ్ల కింద దేవుడు 50 ఎకరాలు కొనుగోలు నా దగ్గర దేవాన్ని నేను పంపిస్తున్నాను, త్వరలోనే పంపించిన కొనిస్తున్నాను. దేవుడికి ఇష్టంగా ఉండండి. మీ చుట్టాలందరూ మళ్ళా ఇదైపోవాలి. నువ్వు కష్టపడితే ఏం బాగుపడతావు? నేను బొగ్గువేళ కష్టపడ్డా 4 ఏళ్ళు. వ్యవసాయం 12 ఎకరాలు 13 ఎకరాల పొలం రేటు జడు మొత్తం అన్ని పనులు నేనే చేశాను. మాకు ఏం లాభం లేదు. వింటున్నారా?
మీరు ఎవరైనా ఇక్కడ కష్టం చేసే వాళ్ళు ఉన్నారనుకుంటే మీకంటే ఎక్కువనే కష్టం చేసింది. నమ్మకపోతే నమ్ము. మీరు ఇక్కడ ఎవరైనా ఏడిసిన ఉన్నారంటే మీకంటే ఎక్కువనే ఏడిచాను. నమ్మకపోతే నమ్మవు. మీరెవరైనా మేము గొప్ప వాళ్ళం అనుకుంటే మీకంటే గొప్ప వాడిని చెప్పుకో. నమ్మకపోతే నమ్మకపోతే మా ఊరు పోదండా నీకంటే గొప్ప ఉన్నా నీకంటే మరి ఇంకేం చెప్పాలి. మీరు నానాలని చెప్తున్నాయండి. నాడుతారో నాన్నదిగా వేస్ట్ లేదుగా. గొప్పతనం కొరకు చెప్పటం లేదు, దేవుని మహిమ కొరకు చెప్తున్నాం. గొప్పలేదు చెప్పలేదు, అన్ని చెప్పసేట్టుకు వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చినాక లేదుగా చెప్పకూడదు బంద్ అయింది. చెప్పండి, దేవుని దగ్గరికి వచ్చినాక చెప్పకూడదు బంద్ అయింది. లేదుగా. యాకోబు పత్రిక 4:17 వచ్చింది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి నువ్వు కొత్తగా పాప ప్రోగ్రాంలో పాల్గొనక్కర్లే అనండి. మనము కొత్తగా ఏ పాప ప్రోగ్రాంలో ఆన్ చేసుకొని పాలు పొందనక్కర్లేదు. ఒక మంచి పని చేయాలని తెలిసి చేయకపోతే అదే పెద్ద పాపము. మీ ఇష్టం. దేవుడు అందరినీ పాపంలో బంధించేసాడు. నమ్ముతాము. నువ్వు సేవ చేస్తే విడుదల, సేవ చేయకపోతే నీ ఇష్టం. నీకు మంచి ఏందో చెడు ఏందో మన ఎదురుగా పెట్టినాం. ఇష్టమైతే లోపల, కష్టమైతే దేవుని దగ్గర పాపత్తుంది కనుక తీర్పు ఇష్టం. లోకాధికారి తీర్పు పొందింది కనుక లోకాన్ని గురించి చెప్తుంది. లోకం అంతా మోసమే, నువ్వు మోసపోతావు. నాకు తెలిసిన ఒక ఆయన చాలా బాధపడ్డాడు. గారు పాస్టర్ గారు మమ్మల్ని 7 పిలిచి, అరే మీరందరూ సేవ చేయాలని అన్నాడు. వాళ్ళు 6 లోపడ్డారు, నేను ఒక్కరిని లోపడలేదు. నేను రైల్వేలో ఉద్యోగం చేసుకుంటాను, సేవ చేస్తాను అనుకున్నా. నేను వ్యాపారం చేసుకుంటూ సేవ చేస్తాను అనుకున్నా. నా గుణమేం గుణం కానీ బట్టే లోపడదు ఎప్పుడు చెప్పినా కూడా. తర్వాత నేను పెళ్లి కావాలని పెళ్లి పిల్ల కొరకు వెతికితే ఎక్కడ నాకు దగ్గర అమ్మాయి దొరకలేదు. ఇంకా 5-6 ఏళ్ళు పెళ్లి పిల్ల కొరకు ఎతికి ఒక్కసారి మొత్తానికి మంచి ఆమె అనుకున్నా. మంచి ఆమె అనుకున్నా కానీ మంచి ఆమె కాదు. ఏమైంది మరి? ఏమైంది కాదు. కోపం వచ్చినప్పుడు నీకేమైనా తలకాయ తిరుగుతుందా అని అంటే, నీకు తిరుగుతున్నది తలకాయ అంటది. ఒకవేళ అర్థంలో కనుక మనం ఎట్లా అంటే ఎట్లనో సేమ్ అర్థం చేస్తుంది నా భార్య. నేనెంత మంచివాడు, నాకు అంత మంచి భార్య నీ దేవా అన్నా. అప్పుడు నాకు అర్థమైంది ఇది మంచివాడిని కాదు, చెడ్డోనని. కానీ ఇప్పుడు వయసు అయిపోయింది, పిల్లలు అయిపోయింది, అంతా ఉత్తది అయిపోయింది. 60 ఏళ్ళు వచ్చింది, ఏం లాభం చెప్పండి. మళ్ళా చిన్నప్పటి నుంచి మళ్ళా వయసు రమ్మంటే వస్తుందా? మరి దయచేసి అసలు చేయకండి, దేవుని వైపు తిరగండి. యాకోబు 4:17 మనందరినీ పాపంలో బంధించి పడేసింది. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపము కలుగును. మేలైనది తెలుసు చేయాలని, అని చేయట్లేదు, అదే పాపం అంటే. కొత్తగా పాప ప్రోగ్రాంలో ఏమి నిర్ణయించుకొని పాల్గొనక్కర్లేదు. ఇక నువ్వు ఏ పని చేయకుండా నా అంత ప్రతిభతే లేదు, నా అంత భక్తి పరురాలే లేదు, నా అంత నీతిమంతురాలే లేదు నువ్వు అనుకుంటే దేవుని దృష్టికి చెల్లదు. నువ్వు దేవుడు చెప్పినట్టు లోబడు. దేవుని పౌరవంతుడు అందలేదా, నాయన నాకు ఏ దోషము, ఆయన ఇందువల్ల నీతిమంతుడుగా. దేవుడు చెప్పింది చేస్తేనే నీతిమంతుడు. ఏ రోజుకి ఆ రోజు మళ్ళా నిన్నటి నీతి అది పని చేయదు. మళ్ళీ ఇదొక కథ వింటున్నారా? నిన్న కూలికి వచ్చాను, నిన్న ఇవాళ రాలేదు, ఇవాళ కూడా ఇస్తారా? మాట్లాడలేదు ఇవాళ ఇస్తారా? నిన్నదానికి ఇవాళ ఇస్తారా?
ఏ రోజు పీస్ రేట్ అంటారు దీన్ని ఏమంటారు అనండి పీస్ రేట్ అనండి పీస్ రేట్ అంటే నువ్వు ఎంత పని చేస్తే అంతే జీతం. అందుకొరకే కొన్ని చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, కొన్ని పెద్ద సంఘాలు. ఆయన చిన్నగానే కొద్దిగానే పని చేస్తాడు, కొద్దిసారి నేను ఎక్కువ చేస్తాడు, ఎక్కువ ఇక మీరు నువ్వు చిన్నగా ప్రార్థించే ఇంత అంటే ఉంటుంది, పెద్దగా ప్రార్థించే ఎక్కువ. నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువ. నేను ఒక అయ్యగారిని అడిగిన, ఆయన బెనిషిప్ కూడిక పెట్టాను. ఆయన దగ్గర ఏం వాక్యం ఉందని నువ్వు ఆయన తెలిసి వాక్యం చెప్తున్నావు, తెలుసుకున్నావు అయ్యగారు అంటాను. ఏం చెప్పు, నువ్వే చెప్పు, వాక్యం ఏమన్నా లోతుగా ఉన్నదా? వాక్యం లోతు కాదు కానీ ఏం ప్రార్థన చేశారు సార్, గంటలు తడబడి గంటల గంట 7-8 గంటలు 10 గంటలు ప్రార్థన చేస్తారు. ఎక్కువ నిమిషాలు ప్రార్థన ఉంటుంది. నాకు కూడా స్వార్థ చెప్పిన గారు ఏమన్నా తెలుసా, అయ్యా ఏ భూమి మీద ఎవరైనా సేవకులు బాగా వాడబడుతుందంటే బాగా ప్రార్థన చేస్తాను. ఇంతేనా అని నాకు అండర్లైన్ చేసి అప్పటి నుంచి నేను బయటపడ్డామంట. అంతే, మీరు కూడా ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలంటే ఉన్న పనులన్నీ విడిచిపెట్టని అవసరం లేదు. ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన, కూర్చున్న ప్రార్థన, నిలబడ్డ ప్రార్థన, తిన్న ప్రార్థన, తినకున్న ప్రార్థన, పన్న ప్రార్థన, కన్ను వేసిన ప్రార్థన, కన్ను మోసిన ప్రార్థన, ప్రార్థన 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 ప్రార్థన. చూడండి, మళ్ళా మామూలుగా ఉండదు అసలు. ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన. ఏంటిది? ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే. బైబిల్ కూడా కాదు, ప్రార్థనే. ఇవాళ రేపు అందరికి అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, ప్రార్థనే. అవునా? అవునా అంటే ప్రార్థన మనకు నేర్చుకుంటే అవునా? ఇక ఆత్మ అందుకుంటే నీకు తెలవకుండా కూడా నువ్వు మంచి ప్రార్థన చేసుకో తెలుసా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకుంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకుంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకుంది. దేవునికి వాక్యం చెప్తే, మరియు శ్రమనందుతున్న జనులకు ఇశ్రాయేలును చెరలోని రప్పించును, పాడైన పట్టణం మరలా కట్టుకుని వారు కాపురం ముందురు. మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే దేవుడు మీకు సలహాలు ఇవ్వబోతున్నాడు, దర్శనాలు ఇవ్వబోతున్నాడు, మీకు స్వరం వినిపించబోతున్నాడు, మీకు ప్రత్యక్షత ఇవ్వబోతున్నాడు, వాక్య ప్రత్యక్షత ఇవ్వబోతున్నాడు, ప్రేరేపించబోతున్నాడు, ఉపదేశం చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. పాడైన పట్టణములు అనగా మన ఉదయం పాడైపోయింది, మరలా కట్టుకుని వారు కాపురం అందరూ. దేవుని ఆలోచన ప్రకారం నడవడానికి దేవుడిని ఆహ్వానిస్తున్నాడు. ద్రాక్ష తోటలు నాటి అనగా సంఘాలు కట్టబోతున్నారు. వాటి రసములు తాగుదరనగా మీ కష్టానికి ఫలితం అనుభవించబోతున్నారు. వనములు వేసి వాటి పండ్లను తిందరు. వనములనగా పండ్ల తోటలు వేయబోతున్నారు. ద్రాక్ష తోటలు, అంజరపు తోటలు, దానిమ్మ తోటలు, ఒలివ తోటలు నాటబోతున్నారు. అనగా అలాంటి వ్యక్తుల మీద రక్షించబడబోతున్నారు. అప్పుడు ఆయన నాతో ఇట్లానను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలందరికీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన నాశ విఫలమయ్యాను, మనం నాశనమైతమని అనుకొనిచున్నారు. కృష్ణ దేవుడు తన ప్రజలు, ఇక మనమేం బాగుపడతాం, మనకే మంచి రోజులు ఉన్నాయి, మన బతుకని తింటే ఆయన అనుకోవటం. ఆనాడు హెచ్కెల్ కాలంలో ఇశ్రాయేలు ప్రజల స్వరం విని, ఈనాడు సిద్ధిపెట్టలో మీ స్వరం, మీ బాధలు విని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. విడవబడిన దానికి మీద అనబడవిగా, నువ్వు దేవుని బిడ్డవు అనబడతావు. దేవుని నిడిచిపెట్టలేదు అని అందరూ గ్రహిస్తారు. విడవబడిన దానికి మీదట నీకు నువ్వు అనబడవు. పాడైన దాని దేశం చెప్పబడదు. ఎబిసిబా అని నీకును, బ్యూలాన్ని భూమికి పేర్లు పెట్టబడబోతున్నాయి. దేవుని కృప నీ మీద ఉన్నది. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. సహోదరి సహోదరులారా, నీ దేశం వివాహితం కాబోతున్నది. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని సేవ చేయటం నిష్ఫలమని
ఉన్నట్లయితే క్షమాపణ అడగండి. ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులకు తిరుగుతూ ఉన్న ప్రయోజనమేమని మీరు ఎంత సరిగ్గా అంత గొడిగితో మిమ్మల్ని ఎంతగా బలహీనపరుచుకున్నారో వాక్యం చెప్తున్నది. దేవా నన్ను క్షమించయ్యా. అటు తర్వాత ప్రభు 70 మందిని ఏర్పాటుకొని తాను వెళ్ళవలసిన స్థలానికి ఇద్దరిద్దరిగా పంపినప్పుడు కోతకు పనివారిని పంపమని వేడుకోమన్నట్టుగా చూస్తున్నాం మనం. తిమోతి భక్తుడైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. అవయ్యన్న లోయలోను వెనికలోను తెలియని ఎన్నికలోను ఆ విశ్వాసాన్ని వారెంత విశ్వాసంగా ఉన్నారో పౌరు భక్తుడు చూసి అలాంటి విశ్వాసం నేలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే దేవుని నన్ను దీవిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. కాబట్టి మేలైన చేయనరిగి అలాగ చేయకపోతే అదే పాపం. అంటే నీకు వాళ్ళకి స్వస్థత కావాలని నీకు తెలుసు, రక్షణ కావాలని నీకు తెలుసు, అభిషేకం కావాలని నీకు తెలుసు, స్వస్థత లేని స్వస్థత కావాలని తెలుసు, దయపట్టడానికి విడుదల దొరుకుతుందని తెలుసు. ఆయన నువ్వు చెప్పట్లేదు. చెబితే నీ దగ్గర ఏ నేరం లేనట్టే. చెప్పకపోతే అదే పాపం. వాళ్ళకు సువార్త చెప్పకపోవటమే పాపం. వేరే ఇంకో పాపం చేయనక్కర్లేదు. ఎప్పటి నుంచి సువార్త చేస్తానే తీర్మానం చేయండి. వ్యూలో అని ఎంసీవానికి పేరు పెట్టబడబోతున్నాయి. దేవుని సేవ చేత నిష్ఫలం అనే మాట ఇంకెన్నడూ నేను రానియండి. దేవాన్ని క్షమించు. చెప్పండి, తీర్మానం చేయండి. అసలు చేయకండి. మీరు ఎవరైనా ప్రేరేపించబడ్డ ప్రార్థన చేయండి. ప్రేరేపించు. ఏం తెలియదు. నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. గొప్ప దేవుడవయ్యా, శక్తిమంతుడు, బలవంతుడు, అయా నా తండ్రి మహిమగల తండ్రి నీకు స్తుతించెదను. అయా నా తండ్రి అయా నా తండ్రి ప్రభా, కోరికల ప్రభా, అయా నా తండ్రి యేసయ్యానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. పెట్టుకున్న ప్రభా, అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నా దేవా, నా తండ్రి ప్రభా నీకు వందనాలు నాయన. గొప్ప దేవుడు ప్రభా, అయా నా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. అయా మేము వివేకం కలిగేలా నడుచుకోవాలి ప్రభా. అయా మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు నాయన. అయా నా తండ్రి వివేకం కలిగి ప్రభా నేను మేము అంతరము నడవడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు నాయన. అయా నా తండ్రి ప్రభా ఎంతగానో మీకు ఇష్టరాలుగా ప్రభా, పవిత్రత గలవారముగా ప్రభా మేమందరం ఉండనట్లుగా మమ్మల్ని ఆత్మీయంగా కట్టండి నా ప్రభా. అయా నీకు వందనాలు. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రములు. గొప్ప దేవ, మహిమగల తండ్రి నీకు వందనాలయ్యా. అయా నా తండ్రి దేవా నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు నాయన. అనేకులకు ప్రభా అయా నీ సువార్తను ప్రకటించే విషయంలో ప్రభా అయా ముందుండడానికి సహాయం చేయండి ప్రభా. అలాంటి తండ్రి ఆత్మల పట్ల భారమును ప్రభా
నా మా అందరిలో మీరు పుట్టించండి తండ్రి, నీకు వందనాలు. అనేకుల్ని నీ వైపు త్రిప్పడానికి ప్రభా, అయా నా తండ్రి నాయన నీకు వందనాలు. అయా నా ప్రభా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. అయా నా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. ఎంతగానో ప్రభు అయితే ఇద్దరిద్దరిగా ప్రభా, అయా నా తండ్రి నాయన నాయన పంపినట్లుగా ప్రభా నీ లేఖనము సెలవిస్తున్న ప్రకారముగా అయా నా తండ్రి నాయన నీకు వందనాలు. మేము కూడా ప్రభా అయా నా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. నీ బలమును నీ శక్తిని పొందుకొని ప్రభా నీ ఆత్మ ద్వారా నాయన నేను మేమందరము అయా నడవడానికి మా అందరికీ మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయండి ప్రభా. అయా నా తండ్రి నాయన నీకు వందనాలు. యేసయ్యా మేము ఎవరికి స్వార్థ ప్రకటించినటువంటి వారముగా ఉన్నామేమో ప్రభా. అయా నీ సేవ చేయడం నిష్ఫలమని మేము అయా అనుకుని అయా మనస్సు కలిగి ఉన్నామేమో ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. అయా మాలోని బుద్ధిహీనత భక్తిహీనత తీసివేయండి ప్రభా. అయా నా తండ్రి నాయన నిజమైన మారు మనస్సు కలిగిన వారముగా ప్రభా మా మనస్సులో నీ వైపు త్రిప్పుకునే వారముగా ఉండడానికి అయా నా మా అందరికీ మీరు సహాయం చేయండి ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. అయా నా తండ్రి దేవానికి వందనాలు నాయన. మేము నీ ప్రేమలో వేరుపడడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నీ ప్రేమను అనేకులకు ప్రకటించే మనస్సును ప్రభా అయా నా మా అందరికీ దయచేయమని అయా నా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను నేలమట్టు తగ్గించుకుంటూ నీ ఘనమైన నామము హెచ్చిస్తూ ఈ కొద్ది చిన్న ప్రార్థన నా ప్రభు అయిన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి.